ఏమన్నా వీళ్ళకి కోపం ఉండుంటే వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్పారా నేను, లేదా సిట్టు తదుపరి దర్యాప్తు. ఇప్పుడు సిట్కి సంబంధించిన అధికారి ప్రస్తుతం ఆ కేసు హడావిడిలో ఉన్నారు ఆయన, ఈ లాకప్ డెత్ కేసు హడావిడిలో. ఆ హడావిడి తగ్గితే ఇంకొకళ్ళకి సంబంధించి మళ్ళీ లాక్కు రావడానికి వీలవుతుంది. ఆయన ఆ పనిలో ఉన్నారు కాబట్టి కొంత డౌన్ ప్లే అయ్యి. మన కూడా కొద్ది రోజుల క్రితం ఇదే ఈనాడు రాసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ, ఇంక ఈ కేసును త్వరితగతిన క్లోజ్ చేయాలని చూస్తున్నారు అనేది. అలా అన్న తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఈయన అరెస్ట్ చేయడం అంటే ఇంకా అంటే ఆ కేసు వేరు ఈ కేసు వేరు. వీళ్ళ రాసింది ఏంటంటే దాంట్లో లిక్కర్ కేసులో, అవును, ఆ లిక్కర్ కేసులో వేరు, ఇది మళ్ళీ వేరు. ఇది సపరేట్ కేసు కట్టారు, ఇది ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ కేసుగా కట్టారు, ఫాలో అప్ కేసు కింద కట్టారు. కాబట్టి ఆ కేసు వేరు ఈ కేసు వేరు. దాంట్లో నోటీస్ ఇంకా అందలేదు. మరి ఏమన్నా వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు ఇవ్వడము, లేదా వాళ్ళు ఇవ్వబోతున్నారు కాబట్టి వీళ్ళు చెప్పారు, కొన్ని రోజుల్లో తెలుస్తుంది బయటికి. అయితే ఇంకా ఇంకొక అరెస్ట్ అయితే చూడబోతామేమో దీనికి సంబంధించి, చూడాలి. రైట్ చూద్దాం. మొత్తానికి ఈడీ అయితే సీరియస్ గా వెళ్తుందని అనుకోవాలి. నిజంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి